హలో అండి, నమస్తే అందరికి. ఆల్రెడీ ఛానల్లో వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా, అందుకే మేము మీటింగ్స్ కి చేసే లైవ్ స్ట్రీమ్ ని సరదాగా చిన్న బ్లాగ్ చేస్తున్నాను. ఇవాళ మా చర్చ్ బ్రాంచెస్ లో ఒక బ్రాంచ్ లో మీటింగ్ కి లైవ్ ఇవ్వడానికి వచ్చాము. సో ఇక్కడ మేము లైవ్ సెటప్ ఎలా చేస్తాం ఏంటి మీకు మొత్తం చూపిస్తాం. ఆల్రెడీ మన ఎక్విప్మెంట్ అంతా ఇక్కడికి వచ్చేసింది. మా వాళ్ళు చిన్నగా సెటప్ కూడా చేసేసారు. సో ఇందులో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఒకసారి చూడాలి. మనం ఎక్కడికి మీటింగ్ వెళ్ళినా సరే ఫస్ట్ మనకి వైఫై అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నప్పుడు వైఫై లేకపోతే మొత్తం స్ట్రీమ్ అంతా ఇంటరప్ట్ అయిపోతుంది. మనం ఎంత పర్ఫెక్ట్ గా ఇచ్చిన వేస్ట్. ఇది మా మెయిన్ మానిటర్. ఇందులో మేము ఓబిఎస్ ఇంకా ఏటీఎం స్విచర్ ని యూస్ చేస్తాం. అలానే ఇది మా ప్రివ్యూ మానిటర్. ఇందులో మొత్తం ఎన్ని క్యామ్స్ ఉన్నాయి ఏంటి మొత్తం అన్ని ప్రివ్యూ చూసుకోవడానికి దీన్ని యూస్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ మనం ఏ క్యామ్ స్విచ్ చేయాలనుకుంటున్నామో దాన్ని ప్రివ్యూ పెట్టుకుని అంతా బాగానే ఉంటే అప్పుడు మనం లైవ్ లోకి దాన్ని స్విచ్ చేస్తాం. మీటింగ్ అంతా జనరేటర్ మీద రన్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ మనం యూపీఎస్ యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మేము మ్యాక్ ఇంకా మెయిన్ మానిటర్ పవర్ యూపీఎస్ నుంచి తీసుకున్నాం. అలానే నెట్వర్క్ ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి నెట్వర్క్ ప్రొవైడర్ తో మాట్లాడి వైఫై కి వైర్ లాగించేసాం. ఇప్పుడు ఇంకా సెటప్ లోకి వెళ్ళిపోదాం. మేము యూస్ చేసే స్విచ్చర్ వచ్చి ఏటీఎం మినీ ప్రో. ఇది చాలా బాగుంటుంది లైవ్ స్ట్రీమింగ్ కి. చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ దీన్ని చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. దీని గురించి మీకు బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఒకసారి దీని ఓవర్ వ్యూ కూడా చూద్దాము. ఇవన్నీ కంట్రోల్ బటన్స్. మేము అసలు ఈ మైక్స్ కనెక్ట్ చేయము. ఈ 1 2 3 4 వచ్చేసి కెమెరాస్ అన్నమాట. మనకి ఏ కెమెరా కావాలంటే దాని మీద క్లిక్ చేస్తే అది స్విచ్ అవుతుంది. స్టిల్ ని మన థంబ్నెయిల్ ఆర్ పోస్టర్ డిస్ప్లే చేయడానికి యూస్ చేస్తాము. అలానే ఈ బ్లాక్ పైన క్లిక్ చేస్తే బ్లాక్ స్క్రీన్ వస్తుంది. ఇంకా ఈ కట్ ని యూస్ చేసి మనం వితౌట్ ట్రాన్సిషన్ స్విచ్ చేయొచ్చు. దీన్ని ఎక్కువగా మనం సాంగ్స్ లో యూస్ చేస్తాము. అలానే ఆటోని మనం మెసేజ్ జరుగుతున్నప్పుడు యూస్ చేస్తాము. ఇది సాంగ్స్ కే యూస్ చేయాలి, ఇది మెసేజ్ కే యూస్ చేయాలని ఏం లేదు. అక్కడ మన రిక్వైర్మెంట్ ని బట్టి మనం యూస్ చేయొచ్చు. సాంగ్స్ స్పీడ్ గా వెళ్తూ ఉంటాయి కదా, సో క్విక్ గా మనం స్విచ్ చేయడానికి కట్ ని యూస్ చేస్తాం. ఇంకా ఈ పిక్చర్ ఆన్ పిక్చర్ ని యూస్ చేసి మనం 2 కెమెరాస్ ఒకేసారి డిస్ప్లే చేయొచ్చు. ఇంకా ఈ 4 వచ్చేసి వాటి పొజిషన్స్ అనమాట. ఆన్ పైన క్లిక్ చేస్తే ఆన్ అవుతుంది, ఆఫ్ పైన క్లిక్ చేస్తే ఆఫ్ అవుతుంది. ఇంక ఇవన్నీ ఏంటంటే మనం ఆటోలో పెట్టి వేరే కెమెరాకి స్విచ్ చేసినప్పుడు మధ్యలో ట్రాన్సిషన్స్ వస్తాయి కదా, ఆ ట్రాన్సిషన్స్ ని ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. సో మనం ఇక్కడ ఏం కావాలంటే అది మిక్స్, డిప్, టాప్ టు బాటమ్, లెఫ్ట్ టు రైట్ ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు. ఒకసారి దీని వెనకాల ఏమేం పోర్ట్స్ ఇచ్చాడో కూడా మీకు చూపిస్తాను, ఆగండి. మైక్స్ కనెక్ట్ చేసుకోవడానికి 2 3.5mm ఇచ్చాడు. అలానే కెమెరాస్ కనెక్ట్ చేసుకోవడానికి 4 HDMI, అలానే HDMI అవుట్ టైప్ సి, ఇంకా పవర్ కి పోర్ట్స్ ఇచ్చాడు. ఇందాక మేము మైక్ పోర్ట్స్ యూస్ చేయమని చెప్పాను కదా, సో మా దగ్గర ఉన్న 4 కెమెరాస్ ని మేము ఈ 4 పోర్ట్స్ తో కనెక్ట్ చేస్తాం. అలానే 5th కెమెరా యూస్ చేయాలన్నప్పుడు ఈ 4th పోర్ట్ లో స్ప్లిటర్ ఇచ్చేసి దానికి కనెక్ట్ చేస్తాము. ఇది వచ్చేసి మేము యూస్ చేసే మెయిన్ కెమెరా సోనీ ఆల్ఫా 6600. సో దీన్నే ఇప్పుడు మనం ప్రైమరీ కెమెరా కింద స్టేజ్ ముందు సెట్ చేస్తాం. స్టార్టింగ్ లో మీకు చెప్పడం మర్చిపోయాను, మనం మీటింగ్ కి ఎంటర్ అవుతూనే మనం కెమెరా ప్లేస్మెంట్స్ ఎక్కడ పెట్టాలనేది ఫస్ట్ చూసుకోవాలి. సో మనం అదంతా చూసుకుని దాన్ని బట్టి మనం టేబుల్ సెట్ చేయించుకోవాలి. మేము ఆల్రెడీ అక్కడ ప్లేస్మెంట్ చూసుకుని సెంటర్ లో స్టేజ్ బల్ల వేపించేసాము. మా వాడు ఆల్రెడీ స్టాండ్ సెట్ చేసుకుంటున్నాడు. ఇది వచ్చేసి Z150. దీన్నే మేము స్టార్టింగ్ లో మెయిన్ కెమెరా కింద యూస్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మీకు ఇందాక చూపించిన 6600 యూస్ చేస్తున్నాము. దీన్నేమో మ్యూజిక్ కి యూస్ చేస్తున్నాము. ఇవి వచ్చేసి ఎక్స్ట్రా స్టాండ్స్ కెమెరాస్ కోసం. ఆల్రెడీ 3 స్టాండ్స్ మనం అక్కడ ఫిట్ చేసేసాం. లైన్ గా 3 days మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా కేబుల్స్ అన్ని ఇలాగే క్లమ్జీగా ఉంటాయి, తప్పదు. మీటింగ్స్ అయ్యాక మళ్ళీ ఇవన్నీ నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి క్యానాన్ కెమెరా. దీన్ని మేము మ్యూజిక్ కి ఇంకా క్రౌడ్ కి యూస్ చేస్తాం. దీనికి హాలీలాండ్ ట్రాన్స్మిటర్ కనెక్ట్ చేసి మ్యూజిక్ ఇంకా క్రౌడ్ కి రన్నింగ్ షాట్స్ కి పంపిస్తాం. ఇంకా ఆడియో కోసం మేము ఈ ఆడియోని యూస్ చేస్తాము. చాలా మంచి ఆడియో వస్తుంది. మీకు ఒకసారి కుదిరితే లైవ్ లో క్లిప్ వేస్తాను చూడండి. మేము దీనికి డైరెక్ట్ మిక్సర్ నుంచి XLR కేబుల్స్ తో కనెక్ట్ చేస్తాము. కావాలంటే 6.5mm యూస్ చేసి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. అలానే దీన్ని మ్యాక్ కి కనెక్ట్ చేయడానికి మనకి ఇక్కడ USB పోర్ట్ ఇస్తాడు. దీని త్రూ మనం మ్యాక్ కి కనెక్ట్ చేస్తాము. దాని నుంచే పవర్ వచ్చేస్తుంది. ఇదే మేము లైవ్ కి యూస్ చేసే మెయిన్ మ్యాక్. దీని మీద ప్రోగ్రామ్ మొత్తం రన్ అవుతుంది. స్టార్టింగ్ లో మీకు మెయిన్ మానిటర్ అని OBS ఇంకా ఏటీఎం కి కనెక్ట్ చేస్తామని చూపించాను కదా, దాన్ని దీనికే కనెక్ట్ చేస్తాం. ఇంకా దీంట్లో ఉండే పోర్ట్స్ వచ్చేసి 2 USB, ఒక HDMI, 4 టైప్ సి, ఇంకా ఒక ల్యాన్ పోర్ట్ ఉంటుంది. అలానే మా దగ్గర ఇంకో మ్యాక్ మినీ కూడా ఉంది. దీన్ని మేము ప్రో ప్రెజెంటర్ ఇంకా వర్స్ వ్యూ కోసం యూస్ చేస్తాం. అంటే ఏమైనా వాక్యాలు డిస్ప్లే చేయాలన్నప్పుడు వర్స్ వ్యూ నుంచి డిస్ప్లే చేస్తాము. అలానే ఏమైనా వీడియోస్ ప్లే చేయాలన్నప్పుడు ప్రో ప్రెజెంటర్ నుంచి ప్లే చేస్తాము. సో దీనికోసం ఇంకో వేరే సెపరేట్ మానిటర్ ఉంటుంది. ఇదంతా మనం సెటప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం 1 or 1.5 hour ముందే ఇక్కడికి వచ్చేసి ఉండాలి. చూడండి మా చర్చ్ యూత్ ఆల్రెడీ సెటప్ అంతా చేస్తామని చక్కగా కూర్చున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఇంకా రాలేదు. పాస్టర్ అన్న వాళ్ళు అక్కడ మీటింగ్స్ కోసం ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ కనెక్షన్స్ అవన్నీ ఎలా పెడతాం ఇదంతా మీకు చూపిస్తే వీడియో చాలా లెంత్ అయిపోతుంది, టైం సరిపోదు. ఒకవేళ ఈ వీడియోకి కనుక మంచి రెస్పాన్స్ వస్తే నేను మొత్తం లైవ్ సెటప్ ఎలా చేయాలి, కనెక్షన్స్ ఎలా ఇచ్చుకోవాలి, మొత్తం అంతా ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. ఇంకా మాక్సిమం మన సెటప్ అంతా అయిపోయినట్టే. ఇందాక మీకు చెప్పాను కదా హాలీలాండ్ ట్రాన్స్మిటర్స్ యూస్ చేస్తామని, అది ఇదే. రెడ్ కలర్ ది కెమెరాకి కనెక్ట్ చేస్తాము. అలానే బ్లూ కలర్ ది సిస్టమ్ దగ్గర పెట్టుకుంటాం. ఇప్పుడు ఒకసారి మనం సిస్టమ్ ఆన్ చేసుకుని ఏటీఎం ఇంకా OBS ఓపెన్ చేద్దాం. దీనికన్నా ముందు మనం చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. ఇందాక మీకు చెప్పాను కదా మేము వైఫై త్రూ ల్యాన్ కనెక్ట్ చేస్తామని. సో ఒకసారి వైఫై స్పీడ్ ని టెస్ట్ చేయాలి. ఎందుకంటే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వక ముందే నెట్ కరెక్ట్ గా ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ కరెక్ట్ గా లేకపోతే నెట్వర్క్ ప్రొవైడర్స్ కి కాల్ చేసి సెట్ చేయించుకోవాలి. సో నీట్ గా గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ వైఫై స్పీడ్ టెస్ట్ అని కొడితే స్టార్టింగ్ లోనే మనకు ఒకటి కనిపిస్తుంది. సో ఇక్కడ రన్ స్పీడ్ టెస్ట్ కొడితే డైరెక్ట్ గా ఒక 30 to 40 seconds టైం తీసుకుని మనకి ఇక్కడ స్పీడ్ టెస్ట్ చేసి ఇస్తుంది. కానీ మనం 30-40 seconds కూడా వెయిట్ చేయలేం కదా, సో అందుకే డైరెక్ట్ గా యూట్యూబ్ ఓపెన్ చేస్తాము. యూట్యూబ్ ఫాస్ట్ గా లోడ్ అవుతుందంటే నెట్ ఫాస్ట్ గా వస్తున్నట్టు. వైఫై కూడా చెక్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మీకు ఏటం చూపిస్తాను చూడండి. ఇది స్విచ్చర్ అనమాట. మనం కావాలంటే ఇక్కడ నుంచే స్విచ్ చేసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే మనం సిస్టమ్ నుంచి స్విచ్ చేయాలనుకుంటే దీని సాఫ్ట్వేర్ వర్షన్ యూస్ చేస్తాము. అలానే డైరెక్ట్ గా స్విచ్ చేయాలనుకుంటే ఇందాక మనం కనెక్ట్ చేసిన హార్డ్వేర్ ని యూస్ చేసి ఏటం మినీ ప్రో యూస్ చేసి స్విచ్ చేస్తాం. ఇందులో మీకు మెయిన్ గా గ్రీన్ ఇంకా రెడ్ కలర్స్ కనిపిస్తాయి అనమాట. గ్రీన్ అంటే ప్రివ్యూ. మనం ఇక్కడ గ్రీన్ లో ఏదో నొక్కినా మనకి అక్కడ ప్రివ్యూ లో కనిపిస్తుంది. ఇది డైరెక్ట్ లైవ్ లో వెళ్ళదు. సో మనం ఇక్కడ ఫస్ట్ ప్రివ్యూ లో చూసుకుని అంత బానే ఉంది అనుకుంటే అప్పుడు రెడ్ లో క్లిక్ చేస్తే అది డైరెక్ట్ లైవ్ లోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఏంటంటే మనం ఇక్కడ నుంచి థంబ్నెయిల్స్ ఇంకా పోస్టర్స్ లాంటివి ఏదన్నా డిస్ప్లే
చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కి వెల్కమ్ ఇంకా థ్యాంక్ యూ అని స్ట్రీమ్ స్టార్టింగ్ ఇంకా ఎండింగ్ లో వేస్తాం కదా, సో అది సింపుల్ గా వేయటం కోసం ఇప్పుడు మనం OBS లోకి వచ్చేద్దాం. ఇందులో చాలా ప్యానల్స్ ఉంటాయి. మనం ఇక్కడ ఏదైనా ఆడియో ఆర్ వీడియో ఇన్పుట్ డివైస్ యాడ్ చేయాలనుకున్నప్పుడు అది ఇక్కడ నుంచి యాడ్ చేసుకుంటాం. అలానే వీడియో పైన PNGs గానీ స్ట్రిప్ బార్స్ గానీ అలాంటివి ఏమన్నా వేయాలనుకున్నప్పుడు మనం అవి ఇక్కడ నుంచే సెలెక్ట్ చేసుకుంటాం. ఇది వచ్చేసి ఆడియో ప్యానల్, మనం ఆడియోని కూడా ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అలానే చివరిది వచ్చేసి బ్రాడ్కాస్ట్ ఇంకా సెట్టింగ్స్ ప్యానల్ అనమాట. ఇక్కడ నుంచి మనం రికార్డింగ్ చేసుకోవచ్చు. స్టార్ట్ స్టాప్ చేయాలన్నా ఇక్కడ నుంచే చేయాలి, బ్రాడ్కాస్ట్ సెట్ చేసుకోవాలన్నా ఇక్కడ నుంచే చేయాలి. ఇప్పుడు ఇక్కడ మేనేజ్ బ్రాడ్కాస్ట్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలా చూపిస్తుంది. ఇక్కడ నుంచి మనం టైటిల్, డిస్క్రిప్షన్ ఇంకా థంబ్నెయిల్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. అంతా ఓకే అనుకున్నాక కింద క్రియేట్ బ్రాడ్కాస్ట్ పైన క్లిక్ చేయండి. సో దట్ మీ స్ట్రీమ్ ఇంకా స్టార్ట్ అవ్వదు మీరు స్టార్ట్ చేసే వరకు. లేదు క్రియేట్ బ్రాడ్కాస్ట్ అండ్ స్టార్ట్ స్ట్రీమింగ్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఇక్కడ నుంచే మీ లైవ్ స్టార్ట్ అయిపోతుంది. మనం ముందు క్రియేట్ చేసుకున్న బ్రాడ్కాస్ట్లు ఏమన్నా ఉంటే అవి మీకు ఇక్కడ పక్కన చూపిస్తాయి. ఇప్పుడు క్రియేట్ బ్రాడ్కాస్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి మీరు ఇక్కడ ఇది బ్లూ కలర్ లోకి మారింది, అంటే మనం బ్రాడ్కాస్ట్ సెట్ చేసామని అర్థం. సో మనం వన్స్ అంతా ఓకే అనుకున్నప్పుడు స్టార్ట్ స్ట్రీమింగ్ పైన క్లిక్ చేస్తే మన లైవ్ స్టార్ట్ అయిపోతుంది. వన్స్ లైవ్ స్టార్ట్ అయ్యాక మేము ఇంకా మాక్సిమం మొత్తం అంతా ఈ స్విచర్ తోనే కంట్రోల్ చేస్తాము. మాక్సిమం మానిటర్ ని ముట్టుకునే పని ఉండదు. మన వాళ్ళు కెమెరాస్ ఆన్ చేశారు. ఒకసారి మనం ప్రివ్యూ చూసుకుందాం కెమెరాస్ ఎలా ఉన్నాయి ఏంటి అని. ఇక నేను ఆటోలో పెట్టి స్విచ్ చేస్తున్నాను కాబట్టి చూసారా ఇది ఇలా ట్రాన్సిషన్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మనం కట్ లో పెట్టి కూడా స్విచ్ చేస్తాం చూడండి, అది ఎలా డైరెక్ట్ గా స్విచ్ అవుతుందో. వన్స్ మన సెటప్ అంతా ఓకే అయిపోయిన తర్వాత ఇంకా మనం మీటింగ్ స్టార్ట్ అయ్యే వరకు ఇంకా అటు ఇటు తిరగడం. ఇదిగోండి అన్న ఆల్రెడీ ప్రేయర్ స్టార్ట్ చేసేసాడు. పాస్టర్ అభిషేక్ బెజవాడ అన్న వాళ్ళవే మీటింగ్. మాక్సిమం లైవ్ స్ట్రీమ్ చేసే వాళ్ళందరూ స్టేజ్ ముందేసుకుంటారు సెటప్ మొత్తం, కానీ మేము ఎలా సైడ్ వేసుకుంటాం. ఎవరు కేబుల్స్ అవి తన్నకుండా ఎక్కడ క్లమ్జీగా లేకుండా ఉంటదని. ఒకసారి మీకు వెనక్కి వెళ్ళి కూడా చూపిస్తాను మీటింగ్ ప్లేస్ మొత్తం ఎలా ఉంది ఏంటని. అండ్ ఇదే మొత్తం బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అనమాట. ఈ మీటింగ్స్ లోనే ఇప్పుడు మనం లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేది. ఇదిగోండి అక్క సిస్టర్ శ్రావ్య అభిషేక్ బెజవాడ. యాక్చువల్ ఇందాక పైన ప్లేస్ లేదని చెప్పేసి కింద నుంచే కీబోర్డ్ కి కెమెరా సెట్ చేసాము, కానీ మధ్యలో మనకి ప్యాడ్ అడ్డు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ దీన్నే పైకి తీసుకెళ్లి ఎక్కడో చోట సెట్ చేయాలి. ఎదుగులో కొంచెం ప్లేస్ సెట్ చేసి ఇక్కడ కీబోర్డ్ కోసం కెమెరా సెట్ చేసాము, కానీ ఎటు నుంచి పెట్టినా మొత్తం లైట్ రిఫ్లెక్ట్ అయిపోతుంది. అండ్ లెన్స్ కూడా సరిపోవట్లేదు, కొంచెం వైడ్ లెన్స్ వేయాలి. అందుకే ఇంకా ఈ కెమెరాని తీసేసి ఇప్పుడు ఇక్కడ కెనాన్ సెట్ చేస్తున్నాను. ఈ కెమెరాని ఇంకా రన్నింగ్ షాట్స్ కి పంపించేయాలి క్రౌడ్ కోసం. ఇదిగోండి ట్రాన్స్మిటర్. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి ఇందాక అక్కడ కెమెరా ఫిక్స్ చేసి వచ్చాను కదా దానికి సెట్ చేయాలి. ఇందాక మనం ఇక్కడ బ్రాడ్కాస్ట్ సెట్ చేసుకున్నాం కదా, సో మనకి ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉంటే చూడండి, ఇక్కడ నేను డేట్ సరిగ్గా సెట్ చేయలేదు. ఇప్పుడు మనం యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి అక్కడ నుంచి మార్చుకోవచ్చు. ఒకసారి నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అని కనిపిస్తుంది. దాంట్లోకి వెళ్ళి కంటెంట్ లోకి వెళ్ళి లైవ్ లోకి వెళ్తే మనం ఇందాక సెట్ చేసిన బ్రాడ్కాస్ట్ ఆల్రెడీ షెడ్యూల్ చేసి చూపిస్తుంది. ఇక్కడ నుండి మనకు కావాల్సిన చేంజెస్ అన్ని చేసేసుకొని ఎడిట్ చేసుకొని సేవ్ పైన క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. అలానే స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి ప్రివ్యూ కోసం మేము అమెజాన్ బేసిక్స్ కనెక్టర్ తీసుకున్నాము. దీని నుంచి మనం HDMI స్ప్లిటర్ కి కనెక్ట్ చేసి అక్కడ నుంచి డైరెక్ట్ వాళ్ళకి ప్రివ్యూ ఇచ్చేస్తాము. అలా మెయిన్ కెమెరా దగ్గర టీవీ సెట్ చేసాం చూడండి. అలానే ఇందాక మీకు మ్యాక్ మినీ చూపించాం కదా, సో దాన్ని ఇలా వేరే మానిటర్ కి కనెక్ట్ చేసుకుంటాం. ఇదిగోండి మెల్లగా సౌండ్ చెక్ కూడా అయిపోతుంది. ప్యాడ్ ప్లే చేస్తున్నా అన్న పాస్టర్ షిమ్యోన్ వారు. ఇందాక ప్రొప్రెజెంటర్ నుంచి డ్రోన్ షాట్స్ చేస్తామని చెప్పాను కదా, మేము ప్రీవియస్ మీటింగ్ కి తీసిన డ్రోన్ షాట్స్ ఇవ్వండి ఒకసారి చూడండి. సో వీటిని ఇందులో నుంచి ప్లే చేసి డైరెక్ట్ గా మేము లైవ్ లోకి ఇచ్చేస్తాము. ఆల్రెడీ మీటింగ్ ఇంకా మన లైవ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సరదాగా ఒక చిన్న క్లిప్ వేస్తాను చూడండి. ఇంతే ఇంకా ఈ రోజు వ్లాగ్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.